దినకాలం దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏమనగా, సమర్పణ కలిగి జీవిస్తున్నావా? దేవుని సన్నిధానంలో సమర్పణ కలిగి జీవిస్తున్నావా? తన ప్రాణాన్ని క్రయధనంగా మనకిచ్చిన దేవునికి మనం ఏమిస్తున్నాము? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నా కనుచూపులు నీ మీద పడినాయి. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి నువ్వు పెరిగి పెద్దవాడవయ్యి, ఇదిగో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలాంటి చెడు తలంపులు కానీ ఏవి దరిచే నీకోకుండా నిన్ను నేను భద్రపరుస్తూ కాపాడుతున్నాను. వివాహం అయింది, ఉద్యోగంలోనికి వచ్చినావు, నీ జీవితాన్ని నువ్వు చక్కగా జీవిస్తున్నావు. కానీ నేను నీకు అన్నీ సమకూర్చి ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఏ రీతిగా సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావని దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడండి. సమర్పణ అనగానే కానుకల గురించి అని మాత్రం అనుకోకండి. కానుకల గురించి చెప్పేంత ధైర్యం నా దగ్గర లేదు కాబట్టి మామూలుగా రెండో వర్తమానం గురించి నేను మాట్లాడుతున్నాను. మూలవాక్యంగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం, పాత నిబంధన గ్రంథము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. మంచి మాట. 25వ వచనము, ఔదార్యము గలవారు పుష్టి నొందురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును, ఔదార్యము గలవారు పుష్టి నొందురు. అంటే దేవుని సన్నిధానంలో మనము ఏమైతే ఇస్తామో అది శక్తి రూపంలోనో కానీ, ప్రార్థనా రూపంలో కానీ, వాక్య రూపంలో కానీ, ఏదైనా కానీ శక్తి వంచన లేకోకుండా దేవుని సన్నిధానంలో మనం చేసే ప్రతి వాటికి దేవుడు తగిన కాలంలో తిరిగి మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, సమర్పణ అనగా అర్పించడం. దేవుడు మన కోసం ప్రాణాన్ని అర్పించినాడు, తన సర్వస్వాన్ని మనకు అర్పించేసినాడు, తన దగ్గర ఏమి ఉంచుకోకుండా. అంత గొప్ప ప్రాణ త్యాగం చేసిన దేవునికి మనం ఏమిస్తున్నాం? ఏమన్నా ఇచ్చి రుణాన్ని తీర్చుకుంటున్నామా? కొందరైతే సమర్పణ కలిగి వారికి దేవుడిచ్చిన దాంట్లోనే వారికి దేవునికి సమర్పించున్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి వారు ఏ రీతిగా సమర్పణ చేసి ఉన్నారో చూద్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 63వ వచనంలో ఉన్న దేవుని మాటలు ఈ రీతిగా తెలియజేస్తున్నాయి. 8వ అధ్యాయము ఏం లేదండి, 8వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 63వ వచనం. 22,000 ఎడ్లను, 27,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను, 1,25,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. చాలండి. ఏమంటున్నారు ఇక్కడ? 8వ అధ్యాయము 63వ వచనంలో, 8వ అధ్యాయము 63వ వచనంలో సొలొమోను మహారాజు దేవుని సముఖమున ఎట్లా చేసినాడంటే 62వ వచనంలో, అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఎంత ఉన్నతంగా దేవుని సన్నిధానంలో సొలొమోను మహారాజు మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవునికి గొప్ప అర్పణ అర్పిస్తున్నాడండి. తన తండ్రి సమస్తాన్ని సమకూర్చినాడు మందిర నిర్మాణంకి. ఎక్కడ శక్తి వంచిన లోపం లేకోకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు సొలొమోను మహారాజు కూడా తన వంతుగా
అనేకమైన వాటిని సమకూర్చి గొప్ప మందిరాన్ని నిర్మించి ఆ మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన గొప్పగా దేవుని ఘనపరుస్తున్నాడని. ఎట్లా? ఇక్కడైతే 1,22,000 ఎడ్లను, ఇప్పుడు మనం అన్ని ఎడ్లు పొట్టేళ్లను తీసుకొచ్చి సమర్పించిన అవసరం లేదు, కానీ నీ అంతరంగాన్ని దేవుడు కోరుకుంటున్నాడు సమర్పణగా. ప్రియమైన వాళ్ళారా, నా బిడ్డలారా అంటున్నాడు దేవుడు, నేను మీకోసం ఎన్నో ఘనమైన కార్యాలు చేశాను. ప్రతి ఆపదలలో నుంచి, ఇరుకులలో నుంచి, ఇబ్బందులలో నుంచి మిమ్మల్ని తప్పిస్తూ పాప యూబిలో కూరుకుని పోతున్న మిమ్మల్ని నా రక్తం చేత లేవనెత్తి మిమ్మల్ని పరిశుద్ధపరిచినాను. నా ప్రాణాన్ని మీకు త్యాగంగా చేశాను. మీరు నాకు ఏమి సమర్పణ కలిగి ఏమి ఇస్తున్నారు అని దేవుడు అంటున్నప్పుడు, ఇక్కడ మొదటిగా చూసినట్లయితే సొలొమోను మహారాజు సమర్పణతో దేవుని సన్నిధానంలో గొప్పగా దేవుణ్ణి ఘనపరిచినారండి. మనము మన ధనాన్ని వెచ్చించలేం, కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా, దేవా ఈ జీవితాన్ని నువ్వు మాకు ఇచ్చినావు కాబట్టి మేము తిరిగి మేమేం చెల్లించలేం, కానీ ఇదిగో మా హృదయపూర్వకంగా నీ సన్నిధానంలో మేము స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన అని సమర్పణ కలిగి జీవించాలని. అలా మనం గమనిస్తూ వెళ్తున్నప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో 2 అన్నతమ్ములు దేవునికి సమర్పిస్తున్నారండి. కయీను, హేబేలు. అర్పణలలో తేడాలు గమనించకూడదు. ఇక్కడ కయీనే అయితే వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయంలో సమృద్ధి అయిన పంట వచ్చింది. ఆ పంటను చూసి ఎంతగానో సంతోషపడ్డాడు. నేను కష్టించిన కష్టానికి చక్కటి ఫలాలు వచ్చినాయి. ఈ ఫలాలన్నిటికీ కారణము దేవుడే. నాకు శక్తిని ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, నా పొలము చక్కగా పండింది కాబట్టి దేవుణ్ణి నేను ఘనపరచాలి, చక్కగా సమర్పణ చేయాలని తన పండిన ధాన్యంలో సమృద్ధిగా దేవుని సన్నిధానానికి తీసుకురాలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మనసులో కూర్చుకుంటుంది, ఇంత ఇవ్వాలన్నా దేవునికి, ఇంత సమర్పించుకోవాలన్నా, నేను కష్టపడ్డాను కదా, రాత్రింబవళ్ళు తిండి ఆహారం లేకోకుండా, ఏ పక్షులు రానుకోకుండా, ఏ జంతువులు పొలాన్ని నాశనం చేయకోకుండా నేను కట్టుదిట్టంగా ఉన్నాను, భద్రంగా ఉన్నాను. నేను కదా కష్టపడింది, ఆ కష్టానికి కావాల్సిన ప్రతిఫలం నాకే కదా అని తన మనసులో అనుకొని దేవునికి పరిపూర్ణంగా సమర్పించాల్సింది పోయి దేవునికి తక్కువ చేసి అర్పణ ఇచ్చినాడండి. కానీ హేబేలు గొర్రెల మందకు కాపరిగా ఉన్నాడు. శ్రేష్టమైన గొర్రెలను తీసుకొని వచ్చి, నైనా నా గొర్రెలకు నువ్వు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినావు, మంచి పుష్టిని ఇచ్చినావు, అవి మేత మేస్తున్నప్పుడు వాటికి ఏ అనారోగ్యాన్ని దరిచేయకోకుండా నా పశువులను అంత మందను నువ్వు భద్రంగా కాపాడినావు, నాకు వృద్ధిని అభివృద్ధిని ఇచ్చినావు, ఇదిగో శ్రేష్టమైన వాటిని నీకు నేను అర్పిస్తున్నానని చెప్పి ఎక్కడ మనసులో ఎలాంటి కలత లేకోకుండా సంతోషంగా హేబేలు అర్పణ ఇచ్చినాడు. దేవుడు ఈ ఇద్దరు అర్పణలో ఏ అర్పణ స్వీకరించినాడు? హేబేలు యొక్క. నువ్వు దేవుని సన్నిధానంలో ఏదన్నా ఇవ్వాలా అనుకున్నట్లయితేనా మా హృదయంలో అంత రవ్వ కూడా ఏ భావము కలత భావం లేకోకుండా పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేయాలి. ఇక్కడ సొలొమోను మహారాజు తనకు కలిగి ఉన్న వాటిని అన్నింటినీ శ్రేష్టంగా దేవునికి సమర్పించినాడు, ఘనపరిచినాడు. దేవుడు సొలొమోను ఎంతగానో హెచ్చించి ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితేనా లూకా సువార్త 21వ అధ్యాయము 1-4 చూసినట్లయితేనా పేద విధవరాలు, అక్కడ దేవాలయంలో ఘనులు గొప్పవారు దేవునికి కానుకలు ఇవ్వాలంటే ఎంతో గర్వంగా డబ్బాలు కొట్టుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ దేవుని సన్నిధానంలోనికి వచ్చి కానుకలు ఇస్తున్నప్పుడు ఒక పేద విధవరాలు వణుకుతో, భయముతో, భక్తితో తనకున్న సర్వస్వాన్ని దేవునికి ఇది ఇస్తే తిరిగి తన ఇంటికి వెళ్ళి వండుకోవడానికి ఏమీ లేదు, డబ్బు ఖర్చు చేసుకోవడానికి తన దగ్గర ఏమీ లేవు, కానీ ఇది దేవునికి నేను ఇవ్వాలి అనే సమర్పణ హృదయంతో
ఆమె వెళ్ళి తన జీవాన్నంతటినీ దేవుని సన్నిధానంలో అర్పించిందండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవునికి నీవు ఏం సమర్పిస్తున్నావు? నీ ధనమా, సమయమా, ఆరోగ్యమా, ఏమిస్తున్నావు? ఒక పరిచర్య, ఒక సువార్త ప్రకటించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు ఉంటాయి. మనకే కాదు కానీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకులకు స్వచ్ఛమైన వాక్యం అంటారు కదండి, రక్షణతో కూడిన వాక్యం అంటారు కదా. ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలన్నా వ్యయ ప్రయాసలే. ఆ వ్యయ ప్రయాసల వెనుక నీవు కానీ గుప్పిళ్ళు విప్పి మనం వెళ్ళి ఎక్కడ సువార్త ప్రకటించలేం, కానీ నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి మోకరించి ప్రార్థించినట్లయితే నా పరిచర్య వేగవంతంగా వెళ్తుందండి. సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి అని. రెండవదిగా చూసినట్లయితే నా సంతోషంతో సమర్పించాలి అంటున్నారు. సంతోషం అంటే ఏంటి అంటేనా, కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, వారు దేవుని పరిచర్యకు ఎట్లిస్తున్నారంట? సంతోషంగా. ఈ 9వ వచనంలో చూసినట్లయితే ఏమన్నారు? సనుగు కొనకయ్యు బలవంతము కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. నువ్వు ఏదైనా కానీ దేవుని పరిచర్యకు కానీ సువార్త పరిచర్యకు కానీ నీ కుటుంబాన్ని దర్శిస్తున్న సేవకులను ఎవరినైనా కానీ వారికి నువ్వు ఏదన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు సనుగు కొనక, గొనుగు కొనక, బలవంతం కాక, ఇప్పుడే వచ్చినారే, ఇప్పుడే వచ్చిందే, నేను కూడబెట్టిన దాంట్లో మళ్ళా తీసి ఇవ్వాలనా అని మనసులో ఒకంత కుళ్ళు స్వభావం ఉన్నట్లయితే నీ సమర్పణ దేవుడు స్వీకరించేవాడు కాదండి. ఇక్కడ మాసిదోనియా సంఘము నిరుపేదలు కష్టించి పనిచేసి వచ్చే దాంట్లో సంఘాభివృద్ధికి అయితేనేమి, పరిచర్యకైతేమి వాళ్ళు ఘనంగా ఇచ్చేవారు. పౌలుగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఘనమైన పరిచర్య జరగడానికి ఈ మాసిదోనియా సంఘము మొదటి స్థానంలో ఏ రీతిగా ఉందో అదే రీతిగా మనము కూడా పరిచర్యకు మంచి సహకారులుగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలని మనకు బాగా పరిచయమైన వ్యక్తి ఎన్నో సందర్భాలలో మనం వింటూ ఉంటాము. విలియం కేరీ గారి గురించి. ఆయన యొక్క సంపాదన అంతా 100% అంట, అంటే 100 రూపాయలే కానివ్వండి, తను సంపాదించిన 100 రూపాయల్లో 10% తన జీవనానికి ఉపయోగించుకొని 90% అంటే 10 రూపాయలు తన దగ్గర పెట్టుకొని 90 రూపాయలు దేవుని సేవకు గుప్పిళ్ళు విప్పేవాడుగా ఉన్నాడు. ఇట్లా దైవజనులు గారు ఎన్నో జరిగిన సంఘటనలు చెప్తూ వచ్చినారు. నేను సేవా జీవితంలోనికి వచ్చినప్పటి నుండి, అంటే నా వివాహమైన తర్వాత నుంచి దైవజనుల యొక్క పరిచర్యను నేను గమనిస్తూ ఉన్నప్పుడు మాకు తొలిత వచ్చిన కానుక, మా వివాహమైన తొలి రోజుల్లో ఎరుగుడిపాలెంకు వెళ్తున్నాం పరిచర్యకు. సైకిల్ తీసుకొని వెళ్తుండేవాళ్ళం. సాయంత్రం పూట ప్రార్థనకు వెళ్తున్నప్పుడు మొత్తం అందరి గృహాలు చుట్టేస్తాము, ప్రార్థన ఉంది రండి రండి అని. చాలామంది గుమి కూడతారు, చాలాసేపు ప్రార్థనలో ఉంటారు, అర్పణలు అర్పిస్తారు. ఆ అర్పణలు తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు చూస్తే మాకు వచ్చిన తొలిత కానుక 20 రూపాయలండి. నేను పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన ముందు నుంచి ఉన్నాడు. ఆయన జీవిత భాగస్వామిగా నేను వచ్చి ఆయన వెంబడి నేను వెళ్తున్నప్పుడు మాకు తొలిత వచ్చిన కానుక 20 రూపాయలు. అదంతా ఎంత? పావల, 10 రూపాయి, ఇవి పొడి చిల్లరంతా. రూపాయి కనపడం పెద్ద గొప్ప. ఆ చిల్లరంతా మేము సమకూర్చుకుంటే ఎంచుకొని ఆ 20 రూపాయలు వాడుకునేది లేదు, పక్కన పెట్టేది. ఇలా పరిచర్యకు వెళ్తూ వెళ్తూ దేవుని మహాకృప చొప్పున మనం ఒక చిన్న మందిరం కట్టుకున్నాము రేకులతో.
ఆ మందిరంలో తొలిత వచ్చిన కానుక బాగా జ్ఞాపకం అండి మాకు. ఇంకా పుస్తకాలలో కూడా రాసింది 120 రూపాయలు. 120 రూపాయలు మందిరం స్థాపించినప్పుడు వచ్చిన తొలి కానుక. ఆ వచ్చిన కొద్దిలో కూడా దైవజనులు పరిచయ నిమిత్తమే కొంచెం తీసి పెట్టడం, కుటుంబ పోషణకు చాలా తక్కువ, దేవుడు ఇస్తా లేదో ఒక రూపంలో అనుకుని ప్రార్థన చేస్తుండేవాళ్ళం. ఆ మాటలు రాత్రికాల సమయంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు తన జీవితంలో తనకు వచ్చే సంపాదనలో చాలా మంది దేవుని పరిచయకి హెచ్చించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళ జీవనానికి తక్కువ చేసుకొని పరిచర్యకు సహకరించేవారు ముందుకున్నప్పుడు, మేము కూడా మా పరిచర్లో వచ్చినప్పుడు మందిరానికి కావాల్సింది సేవకైతేనేమి, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడైతేనేమి, ఆ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే సేవకులకు ఆదరించే విషయంలోనైతేనేమి దేవుడు ఎక్కడ కొరత కొదువ లేకోకుండా పోషిస్తూ ఎవరైనా వచ్చినా వాళ్ళకు సమృద్ధితో ఇవ్వడానికి కృప చూపిస్తున్నాడండి. మరి నీవు ఎలా ఉన్నావో, నీ సమర్పణ ఎలా ఉందో దేవుని సన్నిధానంలో ఒకసారి ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. చివరిగా దేవుని సమర్పణ కలిగిన జీవితం ఎలా ఉండాలి అంటే సమృద్ధి కోసం ఇచ్చువారుగా ఉండాలి. సమృద్ధి. యోహాను సువార్త ఆ సమృద్ధి ఎలా వస్తుందంటే యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతానండి. యోహాను సువార్త 12వ అధ్యాయం ఉండు బా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియమైన వాళ్ళరా, ఎన్నోసార్లు ఈ ఉపమానాన్ని దేవుడు దైవజన్ గారు చెప్తున్నారు కదా. ఒక గింజను మనం భూమిలో పాతి పెడితే ఆ గింజ భూమిలో ఫలించడానికి కొన్ని దినములు పడతాయి. ఫలించాలంటే ఆ గింజ లోపల చచ్చిపోయినప్పుడు ఆ గింజలో నుంచి ఒక మొలక వస్తుంది. మనము నాటింది ఒక గింజే అయినప్పటికీ ఆ పంటను మనం కోస్తున్నప్పుడు ఆ గింజలో నుంచి సమృద్ధి అయిన ఫలాలు మనం చూస్తూనే ఉంటాం. వ్యవసాయం గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఒక్క శనగిత్తనాలే కదా నాటేది భూమిలో. శనగకట్ట పెరిగేటప్పుడు మనం నాటింది ఒక శనగిత్తనమేనా 2 శనగిత్తనాలైనా ఆ శనగకట్ట పెరిగేటప్పుడు ఆ కట్టెకు చుట్టూ ఎన్ని శనగిత్తనాలు వస్తాయి కదండి. అలాగే నువ్వు దేవుని సన్నిధానంలో సమృద్ధిగా ఉండాలంటే, చక్కని ఫలాలు నువ్వు ఫలించాలి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం కానుంచి 39వ వచనం వరకు చదివితే ఏముందంటే, దేవా చదువుదామండి ఒక్కసారి. 10వ అధ్యాయం మత్తయి సువార్త చివరి వచనం అయిపోయింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో దేవుని మాట సెలవిస్తుంది. 10వ అధ్యాయము 30. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చివరిగా చూద్దాం 39. తన ప్రాణము దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. నీకు సమృద్ధి కావాలి అంటే, నీ సమర్పణ కావాలి అంటే, దేవుని సన్నిధానంలో నువ్వు ఉండాలి అంటే, నువ్వు ఎక్కువగా వేటిని ప్రేమిస్తావో వాటిని తొలగించు. దేవుని కంటే ఎక్కువగా వేటి మీదైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో వాటిని దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు కదండి. అదే అంటాను కదా, నా కోసం ఏమంట, తల్లినైనను తండ్రినైనను అక్కలనైనను చెల్లెలనైనను ఎవరినైనా కానీ ఆయన పరిచయ నిమిత్తమే దూరం చేసుకుంటే 2 ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడుగా దేవుడు ఉన్నారు. దేవాది దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి రావడానికి గల కారణం ఏదంటే
అంతగా మనల్ని ప్రేమించినాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి మనం చదువుతున్నట్లయితేనా, తండ్రి కుడిపార్శ్వమును విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. మానవ స్వభావాన్ని ధరించి మనిషి రీతిగా ఉండి, ఎందుకు అంటే అంత ఆస్థానాన్ని, అంత గొప్ప స్థితిని వదలడానికి గల కారణం అంటే నువ్వు నేను నశించిపోతున్నాము, ఆ పాపంలోనే కూరుకొని పోతున్నాము, ఆ పాపంలోనే పడి చెడిపోతున్నారు. ఆ పాప యూబిలో నుంచి బయటికి తీసుకొని రావాలి, సమృద్ధి అయిన ఫలాలుగా ఫలించాలి. నా మాటల ద్వారా వారి యొక్క మనసులను మార్చి దేవుని వైపు త్రిప్పి వాళ్ళను ఫలవంతమైన జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకొని ఆ ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టి వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని కోసం నువ్వు వేటిని వదులుకుంటున్నావు? నీ ఉద్యోగం సమయాన్ని విడిచిపెడుతున్నావా? పని బాటలను విడిచిపెడుతున్నావా? ఒక ఆరాధన క్రమము జరుగుతుంది, ఒక కూడిక జరుగుతుంది, ఫలానా సమయము, ఈ సమయానికి మనం అందరం కూడుకొని దేవుని ఆరాధిద్దాం అన్నప్పుడు అప్పుడే ఎక్కడ లేనన్ని పనులు కల్పించుకొని దేవుని సన్నిధానాన్ని కోల్పోతున్నారు. అలా కోల్పోయిపోతూ ఉంటే దేవుడు ఇచ్చే అభివృద్ధిని మనం పొందుకోలేమండి. దేవుని కోసం ఒక అడుగు మనం ముందుకు వేస్తే మన కోసం దేవుడు 100 అడుగులు వేసేవాడుగా ఉన్నాడు. నీ అధికారులతో నువ్వు ఎలా మాట్లాడుకుంటావో ఏమో తెలియదు, కానీ సంఘంలో ఈ దినకాలం ఒక కూడిక ఉందంటే, దేవా ఆ కూడికలో నేను హాజరయ్యి మనసారా నేను గణపరచాలి. నువ్వు నన్ను ఇంత సమృద్ధిలో నింపినావు, నేను నా ఆత్మతో నిన్ను ఆరాధించి నేను తృప్తిపరచాలా, నిన్ను గణపరచాలా అనే తలంపుతో నువ్వు ఉన్నట్లయితే నా అత్యధికమైన మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. సమర్పణ కలిగిన జీవితం అంటే త్యాగంతో కూడిన జీవితం అండి. వేటినైతే కోల్పోతూ ఉంటామో వాటినన్నింటినీ దేవుడు సమకూర్చేవాడుగా ఉన్నాడు. పరిచర్య నిమిత్తమే సమస్తాన్ని కోల్పోయినామండి. ఆర్థికంగా ఎంతగానో నడగొట్టబడ్డాం. ఒక ధనం విషయంలో కాదు, బంధువుల విషయంలోనూ. నా చేత్తో అన్నం తినిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కోల్పోయినారు. కానీ దైవజనులతో పాటు నేను పరిచర్యకు వెళ్తున్నప్పుడు ఎంతమంది ప్రేమిస్తున్నారంటే, నువ్వు మా ఆత్మీయ అక్క ఉక్క అంటారు. బంధువులుగా కలుపుకొని మాట్లాడుతున్నారు. కోల్పోయినాను, నేను ఒక్కరిని మాత్రమే కోల్పోయినాను, కానీ ఎంతమందిని దేవుడు అనుగ్రహించినాడంటే లెక్కకు విస్తారంగా ఉన్నారండి. దేవుని విషయమై సమస్తాన్ని నువ్వు కోల్పోతే దేవుడు 2 అంతల వాటిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మోకరిద్దాము, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలనైనా. దేవా, మీ సన్నిధానంలో మేము సమర్పణ కలిగి జీవించాలి అని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము ఏమి సమర్పించాలి అంటేనా, సంతోషంగా మీ సన్నిధానంలో సమర్పించే వాళ్ళంగా ఉండాలని, సమృద్ధితో సమర్పించాలని మీరు సెలవిచ్చినారు నైనా. అవును తండ్రి, మీకు ఇచ్చే వాటిలో తండ్రి మేము సనుగు కొనక గొనుగు కొనక తండ్రి హృదయంలో కుళ్ళు స్వభావం కలిగి మీకు ఇవ్వలేని స్థితిలో ఉండుకోకుండా తండ్రి, ఇచ్చిన వారు మీరే అని గ్రహించి మీకు ఇవ్వడంలో ధారాళమైన మనసును కలిగి మీకు మా జీవితాలను సమర్పించుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ మేలులతో తృప్తిపరచండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి కావలసిన ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నెమ్మదిని అనుగ్రహించండి నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి మీలో బలపడుటకు, స్థిరపడుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ నైనా, ఇంతవరకు తండ్రి మీ కృపా కాపుదలలో తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడినందుకు ఎనలేని స్తోత్రములు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామం హెచ్చిస్తూ, మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.